రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారిని కూడా ఏసీబీ ఆఫీస్ విచారణకు అయితే పిలవడం జరిగింది. సో మరి ఇది మూడోసారి అని చెప్పేసి ఆ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి, ఏ కేసులకు భయపడమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మరి మాట్లాడదాం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ పల్లె రవి గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి కేటీఆర్ గారిని ఈరోజు మళ్ళీ విచారణకు పిలవడం జరిగింది ఏసీబీ ఆఫీస్, ఎట్లా చూడొచ్చు? మరి ఇందాక పోయేటప్పుడే విచారణకు బయలుదేరే ముందే కేటీఆర్ గారు చెప్పారు, నేను చెప్పేది ఏం లేదు. 3 సార్లు కాదు కదా, 300 సార్లు పిలిచినా కూడా అదే చెప్తాం, భయపడేది లేదు. 300 సార్లు జైలుకి పోవడానికి సిద్ధము, విచారణ పోవడానికి సిద్ధమని చెప్పింది. అంతే కదా, ఇంకేముందాడ తేల్చడానికి? ఏముందాడ? ఏమైంది ఇవాళ కేటీఆర్ గారిని దేనికి? కేటీఆర్ గారిని ఏ విధంగానైనా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణ నుంచి ఆయన చేస్తున్న పని ఏంది? ఆయన చేస్తున్న పని ఆలోచనలా కదా, నిరంతరం మెలకతో ఉన్నా నిద్రలో ఉన్నా కూడా ఆయన పలవరించేది ఏంటంటే కేటీఆర్ గారిని ఏ విధంగానైనా జైలు పెట్టాలనేటువంటిది తప్ప వేరే ఇంకేం లేదు. దేనికోసం? ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య, వేరే ఇంకేం లేదు. ఇవాళ ఈ ఫార్ములా రేస్ ఉన్నది. ఈ ఫార్ములా రేస్ అదే కదా. ఈ ఫార్ములా రేస్లో ఏమైంది? ఏం జరిగింది? వాళ్ళ హైదరాబాద్ని, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎమర్జింగ్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి హైదరాబాద్ని ఒక అద్భుతంగా రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్, దానికి హైదరాబాద్ని తెలంగాణని హబ్ చేయాలన్నటువంటిది ఒక సంకల్పంతో విదేశీయ ఈ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఫీల్డ్ని ఒక బాగా ప్రమోట్ చేసి ఇక్కడ చేసినట్టయితే ఇక్కడ తెలంగాణ యువతకు ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ యాక్టివిటీ ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నటువంటి దృష్టితో ప్రయత్నం చేసి తనలాడి ఏదో విధంగా దాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా రేస్ తీసుకురావటమే కాదు, కండక్ట్ చేయటం జరిగింది. అదే కదా కండక్ట్ చేసిన ఏం రెస్పాన్స్ ఏం మామూలుగా రాలేదా? వీళ్ళ లెక్క ఏమన్నా మిస్ వరల్డ్ పోటీలు పెట్టి వాళ్ళని వేధించే పని ఏమన్నా జరిగిందా? అంతే కదా, మిస్ వరల్డ్ పోటీలు పెట్టి తెలంగాణ పరువుని ప్రపంచం ముందు బొక్కబోర్ల పడేటట్టు చేసింది. ఆమె ఈ ఫార్ములా కేసులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది, ఎలక్ట్రల్ బాండ్ పేర్ల మీద కూడా మనీ మార్పిల్ జరిగింది నేను మాట్లాడుతున్నాను. బ్రదర్, అక్కడ చాలా స్పష్టంగా ఈ కార్ రేసులో డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కార్ రేసు కండక్ట్ చేసే సంస్థ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. త్రూ నేషనలైజ్డ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. డబ్బులు వాడేమన్నా డబ్బులు ఇవ్వలేదని వాడు చెప్పిండా? మా దగ్గర లేవు అని చెప్పాడా? ఏం తెలుస్తారు మీరు? అవినీతి ఏంది? ఎవడు చెప్పినాడు? అవినీతి అంటే అర్థమైంది. ఇవాళ డబ్బులు ఇచ్చింది నిజం, వాళ్ళ అకౌంట్లో ఉన్నది నిజం. మీరు రాజకీయ దురుద్దేశంతో తర్వాత సెషన్ కండక్ట్ చేయకుండా మీరు రాజకీయ కుట్ర చేయటం వల్ల నెక్స్ట్ సెషన్ కండక్ట్ చేయలేకపోయినాం. అంతే తప్ప దాని తగ్గట్టు ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి, ఆ డబ్బులు తెప్పించండి. అంతేకాని అవి నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారానే వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. తేల్చేది ఏం లేదు కదా. నీకు నిజాయితీ ఉంటే ఇవాళ మీరు తేల్చాల్సింది ఏంటంటే మీరు ఏ ఉద్దేశంతో దీన్ని రద్దు చేసినరో చెప్పండి. ఇవాళ ఇంకో అంశం ఏదో చూసుకుంటే ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అంటా ఉన్నారు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, రేపు ఏసీపీ ఆఫీస్కి సాక్ష్యాలతో సహా నేను రాబోతున్నానంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎవడొద్దన్నాడు? చేస్తేనే ఉన్నారు కదా. విచారణ ఆపింది ఎవరొద్దన్నారు? విచారణకు ట్యాపింగ్కు ఇంకేమన్నా ముఖ్యమంత్రి గారికి ఏమైనా సంబంధమా? ఆ సిస్టంలో పోలీస్ అధికారులు వాళ్ళు చేసే వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ దానికి ట్యాపింగ్ సంబంధించి ఈ పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సెక్యూరిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు. దీనికి సంబంధించి గతంలో 20 సంవత్సరాల క్రితమే పార్లమెంటులోనే గొడవ జరిగింది. పార్లమెంట్లో మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పిన మరి ఎవడు చేసిండప్పుడు? మీరే కదా మొదలుపెట్టినటువంటి వాళ్ళు. పెద్ద పార్లమెంట్లోనే పెద్ద దుమారం లేచింది, పెద్ద ఇష్యూ నచ్చింది ఆ రోజుల్లో. ఇవాళ కేవలం ఏదో ఒక రకంగా కేసీఆర్ గారు నన్ను జైల్లో పెట్టిండు, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళు కేసీఆర్నో, హరీష్ రావునో, కేటీఆర్నో జైల్లో పెట్టాలనేటువంటి తప్ప వేరే ఇంకేమీ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి మన దేశాన్ని ఉద్ధరిస్తేందుకు జైలుకు పోయిందా? ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా జైలుకు పోయిందా? దేనికి జైలుకు పోయింది?
తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేకపోయినటువంటి దుర్మార్గ తెలంగాణ వ్యతిరేక శక్తులు పన్నిన కుట్రలో భాగంగా తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన తెలంగాణలో వాళ్లకు తొత్తులాగా పనిచేసి 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకు సంచి ఇస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికి ఇవాళ సత్యహరిచంద్రుడు మాటలు మాట్లాడితే మన చెప్పేటోడికి సిగ్గు లేకపోయినా వినేవాళ్ళకు ఉన్నది మాకున్నది విజ్ఞత. నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికో ప్రజల కోసమో పోరాటం చేస్తున్నావు, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నావు, ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు, రైతుల కోసం పోరాటం చేస్తున్నావు. జైలుకు పోలే ఒక దొంగతనం చేస్తూ పైసలు ఇస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికినటువంటి వాడిని పైసలు ఇస్తూ దొరికినటువంటి వాడిని మరి జైల్లో పెట్టకపోతే తీసుకొచ్చి తెలంగాణ సెక్రటరీలో సాధారణంగా సన్మానిస్తారా? ఎట్లా చూడొచ్చు మరి? మొన్ననేమో కాళేశ్వరం మీద వరుసగా ముగ్గురిని విచారణ చేసిన పరిస్థితి, గతంలో కేటీఆర్ గారిని విచారణ చేసి మళ్ళీ విచారణ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు మరి? అధికారంకి వచ్చినప్పుడు వరుసగా కేసులు పెడతా ఉన్నారు. బ్రదర్, ఇప్పుడే చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కేసు కాదు కదా, 1000 కేసులు పెట్టుకున్నా ఎవడు భయపడేది లేదు. ఇందాకనే కేటీఆర్ గారు వెళ్ళేటప్పుడే బయలుదేరే ముందే చెప్పాడు, 3 సార్లు విచారణ కాదు కదా, 300 సార్లు విచారణకు పిలిచినా భయపడేది లేదు. బరాబర్ విచారణకే కాదు 300 సార్లు జైలుకు పోవటానికి కూడా సిద్ధమే. అయినా కూడా మీరు 300 సార్లు విచారణకు పిలిచినా 300 సార్లు జైల్లో పెట్టినా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి ప్రశ్నించకుండా మానమని చెప్పినాం. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 400 హామీలు నెరవేర్చకుండా చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజల ముందు బరాబర్గా ఎండగడతాం. బరాబర్గా వాటిని అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం. జైళ్లకు కేసులకు కొత్త కాదు, 25 ఏళ్లుగా వాటన్నిటిని ఎదుర్కొనే నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. ఇవాళ మీ పనికి మాలిన ఈ కుర్చ బుద్ధితోటి పెట్టే కేసులకు భయపడతాం అనుకుంటున్నారా? భయపడేదే లేదు. బరాబర్గా కొట్లాడే బరాబర్గా కేసులు ఎదుర్కొనుడే, భయపడేది లేదు.